పంపించాము. అయితే ఏంటంటే ముందు పుట్టిన ప్లేస్కు పోవాలా, కానీ చూడాలా, ఎక్కడ కొట్టారు, ఏం కథ, ఏం చేసి మాట్లాడారు. అంటే సరే సరే ఓకే మేము చూపెడతామని చెప్పి పొలమే పంపిస్తాం. Andarki namaste. This is Roshan Kumar Atram from Utnur. I am working in Human Rights Council of India, Government of India, as a human rights activist. I am from Utnur, Adilabad district. I came here to know that just 2 days back, in the short period, we came to the notice that ఇందన్పల్లిలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి నాయకపొడిగూడెంలో కొంతమంది ట్రైబల్ పీపుల్ యువకులు వాళ్ళు ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ వాగు పొరుతుంది కాబట్టి దే వెంట్ ఫర్ ద ఫిషింగ్. అండ్ వాళ్ళు ఫిష్ పట్టుకునేటప్పుడు వాళ్ళు పడుతున్నారు. అండ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు అక్కడికి వచ్చి వాళ్ళని విచక్షణ రహితంగా వాళ్ళని ఫిజికల్గా చాలా కుట్టడం జరిగింది. ద థింగ్ ఈస్ యాక్చువల్లీ అకార్డింగ్ టు ద ఫారెస్ట్ రైట్ యాక్ట్ 2005, the dwellers and dwellingtons, we have only the right, that is mean the tribals, it means the tribals have the right, whatever the dwelling and the dwelling system and dwellers, they are only the dwellers, they have right to live at forest area. వాళ్ళకి హక్కు ఉంది ఫారెస్ట్ లో ఉండటానికి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే పండ్లు పలహారాలు, ఏదైతే ఫారెస్ట్ లో దొరికే చిన్న చిన్న తినుబండారాలు, వీటిని వాళ్ళు తీసుకోవడం తప్పులేదు. ఒకవేళ వాళ్ళు ఫారెస్ట్ లో ఉన్నటువంటి ట్రైబల్స్ ఒకవేళ వాళ్ళు ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ ద స్మగ్లింగ్ ఫర్ ద వుడెన్ టేక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే ద ఫారెస్ట్ రైట్ ద వుడెన్, so that is the illegal thing, but they did not make any mistake from the Nayakpod-Guda. So they are very clear that, and the forest range officer and his staff, they came and physically they have manhandled and physically beaten. Presently the police department also presently here, and they are making all the panchanamas, and the tribal organizations also they presented here from the entire 4 districts of combined Adilabad district. So we are going to make the very clear filing case upon the forest department and FRO. That is very clear, because he don't have right. ఆయనకు రైట్ లేదు, కొట్టడం అనేది రైట్ లేదు. ఒకవేళ తప్పు చేస్తే అది ఎవిడెంట్ గా చాలా క్లియర్ గా తప్పు అని పోలీస్ కొట్టడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంది, బట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి కొట్టడానికి అసలు రైట్ లేదు. ఒకవేళ మన పిల్లలు ఇక్కడ వచ్చి వాళ్ళు పార్టీ చేసిండ్రా, లేకపోతే ఫిష్ మచ్చిలి పకడే క్యా కుచ్ భీ హోనే దో. సో ఒకవేళ అది తప్పు అయితే వీళ్ళు పట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కి అప్పగించి పోలీస్ దగ్గర వాళ్ళు కేసు చేయాల్సింది, బట్ దే డిడ్ నాట్ దట్. పోలీస్ దాని తర్వాత యాక్షన్ తీసుకుంటారు, బట్ వీళ్ళకి ఎవరు హక్కు ఇచ్చారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి కొట్టడం అనేది? దట్ ఈస్ ద వెరీ ఇల్లీగల్ థింగ్. ఈ విషయంలో యాజ్ ఎ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి, నా సైడ్ నుంచి, నా డిపార్ట్మెంట్ నుంచి నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను, వీళ్ళ మీద నేను సుమోటో కేసు వేస్తాను, గవర్నమెంట్ ఇండియాకి పంపిస్తాను, స్టేట్ SC/ST కమిషన్ కి కూడా పెడతాను. ఎవరైతే FRO ఉన్నారో అతను SC/ST అట్రాసిటీ కేసు పెట్టించి అతను సస్పెండ్ చేసేదాకా వదలను. ఒకవేళ అది కూడా కాకపోతే DFOని కలుస్తాను. DFO కూడా రెస్పాండ్ అవ్వకపోతే, ఇఫ్ ఇట్ ఈస్ DFO డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ మంచిర్యాల, he also not responding, then I am going to meet with Chief Conservator of Forest, Aranya Bhavan at Hyderabad. Definitely. Again, అది కూడా కాకపోతే, చీఫ్ కన్సర్వేటర్ కూడా కాకపోతే, న్యాయం కోసం CM దగ్గరకైనా వెళ్ళటం కానీ మేము సిద్ధంగా ఉన్నాము. ఒక్కటి గుర్తుంచుకోండి, ఎమ్మెల్యే గారు HRC అంటే మీకు అంత చులకనగా అయిందా? హ్యూమన్ రైట్స్ అంటే మేము మానవుల హక్కుల కోసం మేము పోరాడతాం.
మా చేతిలో ఉంటుంది. మేము ఎంతటి వరకైనా మేము ఫైలింగ్ చేసి సుప్రీం కోర్టు నుంచి పడితే కింద స్థాయి సివిల్ కోర్టు దాకా కూడా మేము చేసే అధికారాలు మాకు సుమోటో కేసులు మేము తీసుకుంటాం. డెఫినెట్గా ఇది సిగ్గుచేటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సిగ్గుచేటు, తెలంగాణ ప్రభుత్వానికి సిగ్గుచేటు, ఆఖరిగా మన ఎమ్మెల్యే గారికి అయితే ఇంకా సిగ్గుచేటు. ఇది జరిగిన 2 days అంటే 48 hours అవుతుంది, ఇప్పటిదాకా కూడా రెస్పాండ్ అవుతలేడు. నేను 24 hours లోపల రెస్పాండ్ అవుతాను, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను అని చెప్పిన ఎమ్మెల్యే కనీసం ఈరోజు 48 hours అవుతున్నా కానీ ఈరోజు ఇంతమంది ఆర్గనైజ్ వచ్చినా కానీ అతను కనీసం ఇక్కడ ఏం జరిగిందనే విషయం జరగలేదు. చాలా రోజుల నుంచి ఒకటే చెప్తున్నాను. సో ఐఎమ్ సెయింగ్ దట్ కాగజ్ నగర్ లో కూడా ఒక 3 years బ్యాక్ చాలా పెద్ద అక్కడ కృష్ణారావు ఉండే ఒక పొలిటీషియన్, అతన్ని చాలా మంది ట్రైబల్స్ కొట్టిండ్రు. అక్కడ ఫారెస్ట్ వాళ్ళని కూడా కొట్టిండ్రు. ఇంతకుముందు మంచిర్యాల డిస్టిక్ లో దండపల్లిలో కూడా జరిగింది. ఇప్పుడు పదే పదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆదివాసుల పైన ఇంత అసాంఘికంగా ప్రవర్తించడం అనేది దట్ ఈస్ నాట్ ఫైన్. సో ఇక్కడ చట్టం చూస్తూనే ఉంటుంది, చట్ట పరిధిలో దాని ద్వారానే మేము వెళ్తాము. చట్ట పరిధిలో ఏం చేస్తుందో వీళ్ళని చట్టపరంగానే వీళ్ళకి శిక్ష వేసి వీళ్ళని సస్పెండ్ చేసి లోపల ఇంట్లో కూర్చోబెట్టే బాధ్యత మాది.